అంటే ఎస్కేప్ కోలన్ ఏమి ఇవ్వాలి మనం క్యూ. క్యూ అనేది ఎందుకు? క్విట్ అవ్వడం కోసం. క్విట్ అవ్వట్లా. సో ఎప్పుడైతే మనం ఈ సింబల్ ఇస్తామో, ఇది ఎస్కలేషన్ సింబల్, దీన్ని క్లిక్ చేస్తే ఫోర్స్ఫుల్ గా క్విట్ అయిపోద్ది. వితౌట్ సేవింగ్ అనమాట, ఫోర్స్ఫుల్ గా క్విట్ అవుతుంది. సో ఈ ఫోర్స్ఫుల్ క్విట్ ఏంటంటే, ఇప్పుడు డబ్ల్యూ అని తీసుకుంటే సేవ్ అవ్వాలి మన ఫైల్, కానీ ఫోర్స్ఫుల్ గా సేవ్ చేస్తున్నాం. సో డబ్ల్యూక్యూ అంటేనేమో సేవ్ అవుతుంది, క్విట్ అవుతుంది. బట్ నేను ఆ సింబల్ ఎప్పుడైతే ఇచ్చానో అది సేవ్ క్విట్ రెండు కూడా ఫోర్స్ఫుల్ గా అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను నా ఫైల్ ఎక్స్ తో నేను సేవ్ చేస్తున్నా, ఒక స్మాల్ ఎక్స్. సో నేను ఫైల్ ఓపెన్ చేశాను, ఇన్సర్ట్ చేసి ఏదో కొంత మ్యాటర్ రాసి ఎస్కేప్ కోలన్ ఎక్స్ అని ఇచ్చాను, ఎంటర్ కొట్టాను. ఇప్పుడు ఏమవుతుంది? నేను క్విట్ చేయలేదు, అంటే ఐ మీన్ ఆ డేటా మోడిఫికేషన్ లో ఫోర్స్ఫుల్ గా అప్లై చేయలేదు, సేవ్ క్వైట్ అని చెప్పలేదు, డైరెక్ట్ ఎక్స్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ గా వచ్చేసింది అనమాట సేవ్ క్విట్. ఇది ఎక్స్ యొక్క క్వాలిటీ. ఇప్పుడు నేను క్యాపిటల్ ఎక్స్ ఇచ్చాను అంటే, ఈ క్యాపిటల్ ఎక్స్ ఏం చెప్తుంది అంటే, నేను ఫైల్ ఇచ్చాను, ఇన్సర్ట్ లోకి వెళ్ళి కొంత మ్యాటర్ యాడ్ చేసి ఎస్కేప్ కోలన్ క్యాపిటల్ ఎక్స్ ఇచ్చాను నేను. సో క్యాపిటల్ ఎక్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎంటర్ ఎన్క్రిప్షన్ కీ అడుగుతుంది. సో నేను ఏబిసి అనే వర్డ్ పెట్టుకున్నా, మళ్ళీ అడుగుతుంది ఏబిసి అనే వర్డ్ పెట్టుకున్నా. సో ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి? ఈ ఫైలు సేవ్ అవ్వలా, ఎన్క్రిప్షన్ తో మారిపోయింది అనమాట. సో ఇప్పుడు నేను ఎస్కేప్ తీసుకొని కోలన్ దీనికి ఫోర్స్ఫుల్ గా క్విట్ ఇస్తున్నాను నేను. ఓకే, ఇప్పుడు ఈ ఫైల్ ని విమ్ కాకుండా నేను సపోజ్ క్యాట్ తో ఓపెన్ చేశాను అనుకో, క్యాట్ కైట్, ఇప్పుడు ఏముంటుంది? నేను రాసుకున్న మ్యాటర్ మొత్తం ఎన్క్రిప్షన్ లోకి చేంజ్ అయిపోయింది. అంటే మనం సేవ్ చేసుకున్న క్యాపిటల్ ఎక్స్ తో ఎన్క్రిప్షన్ లోకి కన్వర్ట్ అయిందని దీని మీనింగ్. ఓకే, ఇప్పుడు నేను విమ్ నుంచి ఓపెన్ చేస్తున్నా. సో ఓపెన్ చేసినప్పుడు ఆ కీని ఎంటర్ చేస్తేనే మనకి ఓపెన్ అయింది. సో కీ ఏంటి? ఏబిసి. దాన్ని ఇస్తేనే ఫైల్ ఓపెన్ అవుతుంది. ఈ ఎక్స్ యొక్క క్వాలిటీ ఇదన్నమాట. సో ఈ క్యాపిటల్ ఎక్స్ గురించి ఇది ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఎస్కేప్ కొలన్ డబ్ల్యూకి ఫోర్స్ఫుల్ పెట్టించేసాం. సో ఇంతవరకు ఈ ఫైల్స్ లో చాలా బేసిక్ గా. ఇప్పుడు ఏంటంటే మనం ఒక ఫైల్ ని కాకుండా ఎట్ ఏ టైం మల్టిపుల్ ఫైల్స్ మనం ఓపెన్ చేయవచ్చా అంటే, ఇప్పుడు నా దగ్గర లిస్ట్ లో కైట్ అనేది ఒక ఫైల్ ఉంది, నేను ఇంకో 2 ఫైల్స్ క్రియేట్ చేస్తాను. టచ్ 1 ఒకటి 2 ఒకటి 2 ఫైల్స్ క్రియేట్ చేశాను. సో ఈ 2 ఫైల్స్ నేను ఒకేసారి ఓపెన్ చేయాలి, అది విఐఎం తో. సో విఐఎం -o ఇచ్చేసి 1 2 అని ఇచ్చా ఆ 2 ఫైల్స్ నేమ్స్. సో ఎప్పుడైతే నేను ఎంటర్ కొట్టగానే 2 ఫైల్స్ ఓపెన్ అయినాయి. ఎదుగు ఇక్కడ 1 ఫైల్, ఇక్కడ 2 ఫైల్. సో ఇప్పుడు 1 ఫైల్ లో నేను ఇన్సర్ట్ మోడ్ లోకి వెళ్ళి ఎంటర్ చేశాను. ఓకే, ఇప్పుడు నేను మరి సెకండ్ ఫైల్ లోకి వచ్చి ఇన్సర్ట్ మోడ్ ఇచ్చి రన్ చేస్తాను. బట్ బేసికల్లీ క్లిక్ చేయకుండా ఒక ఫైల్ నుంచి ఇంకో ఫైల్కి ఎట్లా మారాలి అంటే కంట్రోల్ డబ్ల్యూ అనమాట. ఈ కంట్రోల్ డబ్ల్యూ మనం క్లిక్ చేస్తే ఒక ఫైల్ నుంచి ఇంకో ఫైల్కి వెళ్ళిపోతాం. సో ఎట్ ఏ టైం మనము ఒక ఫైల్ నుంచి, అంటే 2 ఫైల్స్ ను ఓపెన్ చేసుకొని ఎట్లా స్విచ్ అవ్వాలి అంటే కంట్రోల్ డబ్ల్యూతో. ఇక్కడ కంట్రోల్ ఈ డబ్ల్యూ తీసుకుంటే ఒక ఫైల్ నుంచి ఇంకో ఫైల్ షిఫ్ట్ అవుతాం మనం. ఇది 2 ఫైల్స్ ను ఒకేసారి ఓపెన్ చేస్తాం. సో ఎస్కేప్ కోలన్ డబ్ల్యూక్యూ నోటిఫికేషన్ ఇస్తే ఒకటే క్లిక్ అయిపోయింది, ఏది సెకండ్ ఫైల్. మళ్ళీ ఎస్కేప్ కోలన్ డబ్ల్యూక్యూ నోటిఫికేషన్ అయిపోయింది. అంటే ఈ 2 ఫైల్స్ కూడా ఎడిటెడ్ అయిపోయింది అని చెప్తుంది ఇక్కడ. సో ఇప్పటి వరకు మనం చేసింది ఒకే ఫైల్ అయితే, ఇప్పుడు 2 ఫైల్స్ కనెక్ట్ చేసాం. సో డిఫరెన్స్ అదే, 2 ఫైల్స్ ఒకేసారి ఓపెన్ చేసుకోవచ్చు అనుకోవడానికి
విఐఎం ఎడిటర్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఓకే, ఇక్కడతో మనకి ఈ విఐఎం అంటే కాన్సెప్ట్ ఏంటి, ఎందుకు దాన్ని వాడతాము, ఎందుకు ఈ మోడ్లు ఏమున్నా అనేది యూజ్ చేసాం, అయిపోయింది. సో ఇప్పుడు మనము బేసికల్ గా ఎల్ఎస్ అని కొడుతున్నాం అంటే ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ ఉన్న స్టెప్ ఏంటంటే, నా దగ్గర అసలు ఎన్ని ఫోల్డర్లు ఉన్నాయి, ఏం ఫైల్స్ ఉన్నాయని నాకు తెలియదు. సో మనము స్టార్టింగ్ ఎక్కడున్నామో ఆ పాత్ కూడా నాకు తెలియదు. సో నేను ఎక్కడున్నాను అని తెలుసుకోవడానికి పిడబ్ల్యూడి అంటాం, అంటే ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఇది పిడబ్ల్యూడి మనం ఎప్పుడైతే ఇచ్చామో, నేను హోమ్లో, ఖాళీలో, డాక్యుమెంట్స్ లో ఉన్నాను అని చెప్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నాం అని చెప్తుంది మనం. సో పిడబ్ల్యూడి ఏంటంటే ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ అనమాట. ఎక్కడ ఉన్నామో అక్కడ ఎగ్జాక్ట్ పొజిషన్ చెప్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ అనే ఫోల్డర్ లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, ఎన్ని ఫోల్డర్స్ ఉన్నాయో నాకు కావాలి. దానికోసం నేను లిస్ట్ అని ఇస్తా. సో లిస్ట్ అని ఇచ్చినప్పుడు నాకేం చెప్తుంది, కైట్ అనేది ఒక ఫైలు, 1 అనేది ఒక ఫైలు, 2 అనేది ఒక ఫైలు, M1 అనేది ఒక డైరెక్టరీ, అంటే ఫోల్డర్ అంట, ఒక డైరెక్టరీ ఉంది నా దగ్గర. సో ఎల్ అంటే ఏంటంటే ఎల్ఎస్ లిస్ట్ అనమాట. అలానే సేమ్ మన దగ్గర లిస్ట్ ఆఫ్ ఎల్ అంటాం. అంటే ఇప్పుడు నేను ఈ 1 అనేది ఎప్పుడు క్రియేట్ అయింది, 2 అనేది ఎప్పుడు క్రియేట్ అయింది, M1 కైట్ ఎప్పుడు క్రియేట్ అయిందో నాకు తెలియదు. సో నేనేమంటానంటే లిస్ట్ ఆఫ్ -L అని ఇచ్చా. ఇదేంటంటే ఏం చెప్తుంది, ఆ ఫైల్ గురించి A to Z ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మనకి. సపోజ్ కేటీ అనే ఫైల్ ఈ వర్చువల్ మిషన్ కి తగ్గట్టు 10:52 టైం కి క్రియేట్ అయిపోయింది, అంటే ఇక్కడ టైం బేస్ చేసుకోండి. సో August 13th మెమరీ అనేది ఇంత. ఈ 1 అనేది ఏంటంటే ఫైల్ సింబల్ అనమాట, 2 అనేది ఫోల్డర్ సింబల్. యూజర్ ఎవడు అంటే కలి అనే యూజర్ ఎవడు, కలి అనే మిషన్ హోస్ట్ అనమాట. ఇది హోస్ట్, మన మిషన్ నేమ్. ఈ ఫస్ట్ కలి అనేది యూజర్ అనమాట. ఓకే, ఇప్పుడు ఈ ఫస్ట్ మైనస్ ఉంది కదా, ఈ ఫస్ట్ మైనస్ మనకి ఏం చెప్తుంది అంటే, ఇది ఫైల్ అని, ఈ యొక్క ఏదైతే ఉందో కలి అనేది ఒక ఫైలు, డి అంటే డైరెక్టరీ. ఈ మైనస్ ఉన్న దాన్ని మనం బ్లైండ్ గా చెప్పవచ్చు ఒక ఫైలు అని, స్టార్టింగ్ ఒక్కటే, మళ్ళీ డి అని కనిపిస్తే ఇది ఫోల్డర్ అంటే డైరెక్టరీ అని చెప్తాం. సో ఇక్కడ ఆర్డబ్ల్యూ -R మైనస్ అని, ఇదేంటంటే పర్మిషన్స్. ఈ పర్మిషన్స్ కూడా ముందు నేర్చుకున్నాం మనం. ఈ లిస్ట్ ఆఫ్ ఎల్ యొక్క పని ఏంటయ్యా అంటే, ఆ ఫైల్ కానీ లేదంటే ఆ ఫోల్డర్ గురించి A to Z ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అందుకోసం మనం లిస్ట్ ఆఫ్ ఎల్ అంటాం, లిస్ట్ ఆఫ్ ఆల్ ఫైల్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ సంథింగ్ అంటే నాకు అన్ని ఫైల్స్ వద్దు. లిస్ట్ ఆఫ్ ఎల్ తీసుకొని మన దగ్గర ఉన్న దాంట్లో ఏదో ఒక దాని గురించి అడిగానంటే దాని గురించి మాత్రమే డిస్ప్లే అయ్యింది. సో లిస్ట్ ఆఫ్ -L తీసుకొని ఆ ఫైల్ కానీ ఫోల్డర్ కానీ ఏదో ఒక నేమ్ ఇచ్చుకుంటే ఆ నేమ్ బట్టి డిస్ప్లే అవుతుంది. ఇదేంటంటే టైం ని డిక్రీస్ చేస్తుంది అనమాట. స్కోప్ మనకి ఏం కావాలి ఏది అనేది మాత్రమే స్పెసిఫిక్ గా తీసుకుంటాం. సో దానికి యూజ్ అది. సో ఇప్పుడు లిస్ట్ ఆఫ్ ఏఎల్ అంటే ఏంటంటే, మన దగ్గర ఇప్పుడు ఈ కైట్ అనేది M1, 1, 2 అనేది ఎట్లా పడితే అట్లా ఉన్నాయి. సో లిస్ట్ ఆఫ్ ఏఎల్ అంటే అసెండింగ్ ఆర్డర్ అనమాట. సో ఒకసారి చూస్తే మనకి ఏమొచ్చింది, ఫస్ట్ ఏదో 2 ఫోల్డర్లు మనకు కనిపించవు, అది గ్రూప్ లెవెల్లో ఉన్నాయి. సో కేటీ ఫస్ట్ వచ్చింది, M1, 1, 2 వచ్చింది. అంటే ఇది ఒక అసెండింగ్ ఆర్డర్ లో వచ్చింది అనమాట మనకి. ఫైల్ సైజ్ ని బేస్ చేసుకోండి. అంటే ఫస్ట్ ఈ 2 ఓకే. నెక్స్ట్ కైట్ అనేది క్యాపిటల్ లెటర్ లో వచ్చింది, నైస్. తర్వాత ఫోల్డర్ వచ్చింది, ఫోల్డర్ తర్వాత స్మాల్ లెటర్స్ లో 1, 2 అనేది అసెండింగ్ ఆర్డర్ లో వచ్చింది. బేస్ చేసుకొని సైజ్ ని కూడా బేస్ చేసుకోవచ్చు, లేదంటే ఫైల్ నేమ్ ని బేస్ చేసుకొని రావచ్చు. అంటే ఒక అసెండింగ్ ఆర్డర్ లో మనకి ఈ ఫైల్ ని కానీ ఫోల్డర్స్ కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. దాన్ని మనం లిస్ట్ ఆఫ్ ఏఎల్ అంటాం, లిస్ట్ ఆఫ్ -AL. ఓకే, తర్వాత
నేను లిస్ట్ ఆఫ్ పీ స్టార్ అంట. ఈ పీ స్టార్ ఏ స్టార్ మనం ఏదైనా పెట్టుకోవచ్చు. అంటే ఏంటంటే సపోజ్ ఇప్పుడు నా దగ్గర 1 2 కైట్ M1 అనే కొన్ని ఫైల్స్ ఫోల్డర్స్ ఉన్నాయి. నేనేమంటానంటే లిస్ట్ ఆఫ్ పీ స్టార్ అని ఇచ్చాను. నేను ఎంటర్ కొడితే పీ స్టార్ తో యాక్సెస్ అయిన డైరెక్టరీ కానీ ఫైల్స్ కానీ ఏం లేవు. సో లిస్ట్ ఆఫ్ మన దగ్గర O1 ఉంది కదా, సో 1 స్టార్ అని ఇచ్చాను, ఓ స్టార్. సో క్లిక్ చేస్తే 1 అనే ఫైల్ చూపిస్తుంది, అంటే ఎన్ని లిస్ట్ ఉన్నాయని చూపిస్తుంది అంతే లిస్ట్ కి. నేను లిస్ట్ ఆఫ్ 2 అంటే తో స్టార్ట్ అయ్యే ఫైల్స్ ఏమున్నాయో అడిగా. సో 2 చూపించింది. లిస్ట్ ఆఫ్ M స్టార్ అని చెప్పా, M తో స్టార్ట్ అయినవి చూపించింది. ఫైల్స్ మాత్రమే చూపిస్తుంది, ఇది ఫోల్డర్స్ ను చూపించట్లేదు. సో లిస్ట్ ఆఫ్ ఫైల్స్ స్టార్ట్ విత్ ఎ లెటర్. సో దాన్ని మనం స్టార్ మార్క్ ఇస్తాం. స్టార్ మార్క్ సింబల్ ఏంటి అంటే ఆల్, ఎన్ని ఉంటే అది చూపించమని. సో స్టార్టింగ్ విత్ ఏ లెటర్ అయితే పెడతామో ఆ లెటర్ తో ఏ ఫైల్స్ ఉన్నాయో చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ యాంపుల్ అంటాం. అంటే ఫైల్స్ విత్ ఎనీ ఫస్ట్ క్యారెక్టర్ యాజ్ యాంపిల్. ఏదైనా మనం ఒక లెటర్ పెట్టేసాం, సో యాంపిల్ కానీ ఏదైనా, ఇప్పుడు సపోజ్ మనం యాపిల్ అని పెట్టేసి సో ఎల్ఎస్ ఇచ్చి క్వశ్చన్ మార్క్ యాపిల్ అని ఇచ్చామంటే దాంతో ఉన్న సింబల్ మొత్తం చూపించదు అనమాట. సపోజ్ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ యాపిల్ అని ఉంది, ఇక్కడ యాపిల్ అని ఇచ్చా. సో దీంతో స్టార్ట్ అయ్యేవి ఏం లేవు. సపోజ్ నేను 1 అని ఇచ్చా. ఈ ఫైల్ ఏదైతే స్టార్ట్ అయిందో ఫైల్ తో రావట్లేదు. సో ఇందులో ఫస్ట్ క్యారెక్టర్ అనేది యాంపిల్ అని ఉందా అంటే మన ఫైల్లో ఇప్పుడు ఈ 1 అనే ఫైల్లో యాంపిల్ అనే క్యారెక్టర్ ఉందా? యాంపిల్ అనే వర్డ్ మనకి లేదు. అంటే ఫైల్ లోపల మ్యాటర్ లో యాంపిల్ లేదంటే ఇక్కడ యాపిల్ అని తీసుకున్నాం మనం, ఆ యాపిల్ అనే వర్డ్ లేదు ఇక్కడ. అలాగే మన ఫైల్లో 1 అనేది లేదు అని చెప్తుంది ఇక్కడ. సో ఏమంటున్నాడంటే ఫైల్స్ విత్ ఎనీ ఫస్ట్ క్యారెక్టర్ అండ్ హ్యాస్ యాంపుల్. అంటే మన దగ్గర ఉన్న ఫైల్స్ ఏవైతే ఉన్నాయి, సపోజ్ 1 2 అని 2 ఫైల్స్ ఉన్నాయి, కైట్ అనే ఫైల్ కూడా ఉంది. ఈ ఫైల్స్ లో ఏదైనా ఒక ఫైల్లో 1 అనే వర్డ్ ఉంటే డిస్ప్లే అయ్యిద్ది. సో ఇక్కడ ఏం లేదు కాబట్టి డిస్ప్లే అవ్వట్లా. సపోజ్ క్యాట్ అని చెప్పి నేను 1 అనే ఫోల్డర్ లో 1 2 3 అని కొంచెం మ్యాటర్ రాసుకొని సేవ్ చేశా. ఇప్పుడు సేమ్ కమాండ్ ఇద్దాం పైన లిస్ట్ ఆఫ్ 1 అనే, అంటే 1 లెటర్ ఎక్కడ ఉంది అనేది చూపిస్తే ఎక్కడుంది లిస్ట్ కెనాట్ యాక్సెస్ 1 నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ. ఇక్కడ ఏ ఫైల్స్ డైరెక్టరీస్ లేవు అని చెప్తాను. బేసిక్ గా ఏంటంటే ఫైల్స్ విత్ ఎనీ ఫస్ట్ క్యారెక్టర్ అండ్ హ్యాస్ యాంపిల్. ఈ ఫైల్స్ లో ఫస్ట్ క్యారెక్టర్ అనేది యాంపిల్ గా ఉండాలంట. సో మనం ఏమి ఇచ్చాం, ఫస్ట్ క్యారెక్టర్ 1 ఇచ్చాం. 1 అనేది ఆల్రెడీ 1 అనే ఫోల్డర్ లో ఉంది, బట్ ఇక్కడ నో సచ్ ఫైల్స్ డైరెక్టరీస్ అంటారు. సో లిస్ట్ తీసుకుంటే 1 ఉంది. సో లిస్ట్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ యాంపిల్. ఫైల్ వస్తుంది, అవ్వట్లేదు. ఓకే, ఇలా మనకి బేసిక్ గా ఈ కమెంట్స్ సరిపోతాయి. నేను ఈ కమెంట్స్ మొత్తం మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, 1 by 1 ప్రాక్టీస్ చేసుకోండి. ఈ కింద ఇది కూడా అంతే సేమ్. ఇదేంటంటే డైరెక్ట్ లిస్టింగ్, మనం ఇప్పటి వరకు ఫైల్స్ లో చేసాం. అంటే లిస్ట్ ఆఫ్ ఏఎల్, లిస్ట్ ఆఫ్ స్టార్, అట్లా లిస్ట్ ఆఫ్ ఎల్డి, లిస్ట్ ఆఫ్ డైరెక్టరీ నేమ్ ని ఎట్లా తీసుకోవాలి ఏంటి అనేది మొత్తం ఇక్కడ కొన్ని కమెంట్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను.
అది ఫాలో అవ్వండి.